హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన తెరే ఇష్క్ మే అనే హిందీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టోరీలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టార్టింగ్లో లడాఖ్లోని ఎయిర్ ఫోర్స్లో పైలట్గా వర్క్ చేస్తున్న శంకర్ని చూపిస్తారు. శత్రు సైన్యాల వాళ్ళు మన దేశం పైన ఏదో అటాక్ చేయడానికి వస్తూ ఉంటే శంకర్ వాళ్ళని వార్న్ చేయడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత శంకర్ తిరిగి వస్తే సీనియర్ ఆఫీసర్ శంకర్ పైన చాలా కోప్పడతాడు. ఎందుకంటే శంకర్కి ఆ సైడ్ వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. దాంతో సీనియర్ శంకర్తో నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అని అంటాడు. దాంతో సీనియర్ శంకర్కి ఒక పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ ఏంటంటే కొన్ని రోజుల వరకు శంకర్ ఫ్లైట్ని నడపకూడదు. కానీ శంకర్ ఒక మంచి పైలట్ అయి ఉంటాడు. దాంతో సీనియర్ ఆఫీసర్ ఒక కన్సల్టెంట్ని పిలిపించి అతను అంతా చెక్ చేసి క్లీన్ చిట్ ఇచ్చి ఒప్పుకుంటేనే తిరిగి మళ్ళీ శంకర్ ఫ్లైట్ని ఎగరేయచ్చు అని అంటాడు. శంకర్కి కన్సల్టెంట్గా ముక్తి అనే అమ్మాయి వచ్చి ఉంటుంది. శంకర్ ప్రొఫైల్ చూసిన ముక్తి షాక్ అయిపోతుంది. మరోవైపు ముక్తి ప్రెగ్నెంట్ అని మనకి తెలుస్తుంది. ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా ఆమె చాలా మందు తాగేది, అలాగే చాలా స్మోక్ చేసేది. ఈమె అనుకుంటే ఆ కేసుని ఎవరికైనా కొలీగ్స్కి ఇచ్చేసి ఉండొచ్చు. కానీ ముక్తి శంకర్ ప్రొఫైల్ని చూసి వెంటనే లడాఖ్కి వచ్చేసుంటుంది. ముక్తిని చూసిన శంకర్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇక్కడ వీళ్ళిద్దరిది పాస్ట్ స్టోరీని చూపిస్తారు. ముక్తి కాలేజ్లో PhD చేస్తూ ఉంటుంది. ఆమె మనుషుల వైలెన్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి అన్న టాపిక్ పైన థీసిస్ రాస్తూ ఉంటుంది. థీసిస్ గురించి ముక్తి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అప్పుడే శంకర్ అక్కడికి వచ్చి ఒక అబ్బాయిని కొడతాడు. శంకర్ ఆ అబ్బాయికి అగేన్స్ట్ గా ఎలక్షన్ లో నిలబడి ఉంటాడు. వాళ్ళ గొడవలు చూసిన ముక్తి శంకర్ దగ్గరికి వెళ్లి గొడవ చేయొద్దు అని ఆపుతుంది. ఆ తర్వాత ముక్తి కోపంగా శంకర్ పైన చెయ్యి ఎత్తగానే శంకర్ ఆమె చేతిని పట్టేసుకుంటాడు. ఆ తర్వాత శంకర్ ముక్తి చేత్తో తనని తాను కొట్టుకొని ఒక అందమైన అమ్మాయి చెయ్యెత్తితే ఎవరినో ఒకరిని కొట్టాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలకి ముక్తి కూడా ఇంప్రెస్ అయిపోతుంది. ఆ తర్వాత పోలీసులు వచ్చి శంకర్ని తీసుకుని వెళ్తారు. శంకర్ని ప్రతిసారి వాళ్ళ నాన్నే వచ్చి జైలు నుంచి విడిపించేవాడు. కానీ ఈసారి నాన్న కూడా రాడు. ఎందుకంటే నాన్న తన కొడుక్కి బుద్ధి రావాలి అని చెప్పి అనుకుంటాడు. అప్పుడే ముక్తి వెళ్ళి శంకర్ని విడిపిస్తుంది. ముక్తి శంకర్తో నేను మనుషులలో ఉన్న వైలెన్స్ ని ఎలా తగ్గించాలి అన్న టాపిక్ పైన థీసిస్ చేస్తున్నాను. దానికి నువ్వు నాతోనే ఉంటూ నేను చెప్పినట్లే వింటూ నా థీసిస్ లో నాకు హెల్ప్ చెయ్యి అని అంటుంది. దానికి శంకర్ ముక్తితో నేను నీ మాట వినాలి అంటే నువ్వు నా భార్య అయినా అయి ఉండాలి, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ అయినా అయి ఉండాలి అని అంటాడు. దానికి ముక్తి నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించలేను అని అంటుంది. ఆ తరువాత ముక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మొదటి రోజు ముక్తి కాలేజ్కి వస్తే జగ్జిత్ అనే ఒక కొత్త ప్రొఫెసర్ జాయిన్ అయ్యి ఉంటాడు. అప్పుడే ముక్తి శంకర్ని చూస్తే శంకర్ అక్కడున్న కపుల్స్ పైన కావాలనే రాకెట్లు వేస్తూ ఉంటాడు. ఇది చూసిన ముక్తి ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే దానికి శంకర్ నాకు నా భుజం పైన తలపెట్టి ఇలా చెయ్యొద్దు అని చెప్పే ఏ అమ్మాయి లేదు అని అంటాడు. దానికి ముక్తి నీకు అలా చెప్పే అమ్మాయి కావాలంటే నేను నీకు అలాగే చెప్తాను. నువ్వు కూడా నీ మనసులో ఉన్న ప్రతి ఒక్క మాటని నాతో షేర్ చేసుకోవాలి అని అంటుంది. అలాగే తను కేవలం తన థీసిస్ కోసం, తన వర్క్ కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నాను అని శంకర్కి చెప్తుంది. అలాగే నీకు ఒక మంచి ఫ్రెండ్ లాగా నేను ఉంటాను అని అంటుంది. దానికి మించి ఏమీ లేదు అని చెప్పేస్తుంది. దానికి శంకర్ కూడా ఒప్పుకుంటాడు. ఈ విధంగా వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అప్పటి నుంచి ముక్తి శంకర్ని గమనిస్తూ అతను ఈ విధంగా వైలెన్స్, గొడవలు ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి గమనిస్తూ ఉంటుంది. అలాగే శంకర్ చిన్నప్పటి నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు అని చెప్పి చూస్తూ ఉంటుంది. ముక్తితో తిరుగుతున్న శంకర్కి మెల్లిమెల్లిగా ఆమెతో లవ్ అయిపోతుంది. ముక్తి చెప్పడంతో శంకర్ కూడా చాలా మంచిగా బిహేవ్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ముక్తి శంకర్ని ప్రొఫెసర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి తను చేస్తున్న రీసెర్చ్ పూర్తయింది అని చెప్తుంది. దాంతో ప్రొఫెసర్ సైన్ చేయబోతుంటే అప్పుడే శంకర్ ఫ్రెండ్ ఇతనికి ఫోన్ చేసి ఒక యాక్సిడెంట్ అయిపోయింది, గొడవ జరుగుతుంది అని చెప్తాడు. దాంతో శంకర్ వెంటనే అక్కడికి వెళ్ళి డ్రైవర్తో గొడవ వేసుకుంటాడు. ముక్తి శంకర్ని ఆపడానికి ఎంతో ట్రై చేస్తుంది. కానీ శంకర్ మాత్రం ఆగడు. అప్పుడే శంకర్ ముక్తితో నేను మరీ ఇంత మంచివాడిలాగా ఉండలేను, నాకు కూడా ఈ లైఫ్ బోర్ కొట్టేసింది, నాకు ఇంకా ఫన్ కావాలి అని అంటాడు.
అంటే శంకర్ ముక్తితో రొమాన్స్ చేయాలని అనుకుంటాడు. దాంతో ముక్తి, నువ్వు ఆ డ్రైవర్ దగ్గర దెబ్బలు తిన్నావంటే నేను నీకు ఫన్ ఇస్తాను అని అంటుంది. దాంతో కావాలనే శంకర్ డ్రైవర్ దగ్గర దెబ్బలు తింటాడు. అది చూసిన ముక్తి ప్రొఫెసర్ కూడా షాక్ అయిపోతాడు. ఆ తర్వాత ముక్తి శంకర్ని ఒక రూమ్ లోకి తీసుకొని వెళ్ళి, నీకు రొమాన్సే కదా కావాల్సింది, రా అని అంటుంది. ఇది విన్న శంకర్కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే శంకర్ బలవంతంగా ముక్తిని ఏమి చేయాలని అనుకోడు. ఎందుకంటే అతను సిన్సియర్గా ఆమెని ప్రేమిస్తూ ఉంటాడు. ఇది తెలిసిన ముక్తి శంకర్కి ఇంప్రెస్ అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ముక్తి శంకర్ పైన రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. మెల్లిమెల్లిగా శంకర్ కూడా మారిపోతూ ఉండడంతో ప్రొఫెసర్ ఈమె రీసెర్చ్ అయిపోయినట్లు సైన్ చేసేస్తాడు. దాంతో ముక్తి ఎంతో ఆనందిస్తుంది. ఎందుకంటే ఫైనల్ గా ఈమెకి ఒక డిగ్రీ దొరుకుతుంది అని చెప్పి ఈమె ఎంతో ఆనందిస్తుంది. ఆ తర్వాత శంకర్ వాళ్ళ అమ్మ గురించి ముక్తికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ అమ్మ ఒక పాపని కాపాడడానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళమ్మ అక్కడే కాలి చనిపోయి ఉంటుంది. అప్పటి నుంచి శంకర్ ఇలాగా వైలెంట్ గా మారిపోయి ఉంటాడు. అతను చిన్న చిన్న విషయాలకి చాలా కోపడుతూ ఉండేవాడు. ఇది విన్న ముక్తికి శంకర్ పైన చాలా జాలేస్తుంది. ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి ఎంత ట్రామాని అనుభవించాడో అని చెప్పి ఆమె చాలా బాధపడుతుంది. ఆ తర్వాత శంకర్ ముక్తితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. ఇది విన్న ముక్తి ఎమోషనల్ అయిపోతుంది. అప్పుడే అక్కడికి అబీర్ అనే అబ్బాయి వస్తాడు. అతన్ని చూసిన ముక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హక్ చేసుకుంటుంది. ఇది చూసిన శంకర్ మనసు విరిగిపోతుంది. ఎందుకంటే తను ప్రేమిస్తున్న ముక్తి తనని కాకుండా వేరే అబ్బాయిని వెళ్ళి హక్ చేసుకుంది అని చెప్పి తను చాలా బాధపడతాడు. అప్పుడే శంకర్ ఫ్రెండ్ వచ్చి శంకర్తో, ముక్తి వాళ్ళ నాన్న మరియు ఆబీర్ వాళ్ళ నాన్న ఇద్దరు మంచి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ కలిసి ముక్తికి మరియు ఆబీర్కి పెళ్లి చేయాలని మాట్లాడుకున్నారు అని చెప్తాడు. ఇది విన్న శంకర్కి చాలా కోపం వస్తుంది. అప్పుడే శంకర్ ఫ్రెండ్ శంకర్తో, నువ్వు ఇంత చేసినా కూడా అమ్మాయిని మాత్రం వేరేవాడు తీసుకుని వెళ్ళిపోయాడు కదా అని అంటాడు. ఆ తరువాత శంకర్ ముక్తి ఉన్న ఒక బార్ లోకి వెళ్తాడు. ముక్తి అక్కడ ఆబీర్తో ఉంటుంది. అప్పుడే ముక్తి ఆబీర్తో, నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నాకిప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, నువ్వు కేవలం నాకు మంచి ఫ్రెండ్వి మాత్రమే అని అంటుంది. అప్పుడే అక్కడికి శంకర్ వచ్చి ఆబీర్ పైన పెట్రోల్ పోస్తాడు. అలాగే ఆ పెట్రోల్ని తన పైన కూడా పోసుకుంటాడు. శంకర్ ముక్తితో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఆబీర్ని కాల్ చేసేయి, లేకపోతే నువ్వు ఆబీర్నే ప్రేమిస్తున్నట్లయితే నన్ను కాల్ చేసేయి అని అంటాడు. ఇది విన్న ముక్తి షాక్ అయిపోతుంది. ఆ తరువాత శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ముక్తి శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ముక్తి శంకర్తో, నేను కేవలం నీతో నా థీసిస్ కంప్లీట్ చేయడానికే క్లోజ్ గా ఉన్నాను, కానీ నీకు నా పైన ఇంత సిన్సియర్ గా ఫీలింగ్స్ ఉన్నాయని నాకు తెలియదు అని అంటుంది. ఆ తరువాత ముక్తి శంకర్తో, రేపు వచ్చి మా నాన్నతో మాట్లాడు అని అంటుంది. ఇది విన్న శంకర్ ఎంతో ఆనందిస్తాడు. దాంతో శంకర్ మరియు వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి షాపింగ్ చేసి మరుసటి రోజు ముక్తి వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తారు. ముక్తి వాళ్ళ నాన్న యశ్వంత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉంటాడు. ముక్తి వాళ్ళ నాన్న శంకర్ని, నువ్వు డబ్బులు సంపాదించడానికి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి శంకర్ దగ్గర ఏ ఆన్సర్ ఉండదు. ఎందుకంటే శంకర్ లా చదువుతూ ఉంటాడు. దాంతో ముక్తి వాళ్ళ నాన్న, నువ్వు నాలాగా చదివి ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేంత వరకు నన్ను కలవడానికి రావద్దు అనేస్తాడు. ఇది విన్న శంకర్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే తనకి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏం చదవాలో కూడా తెలిసి ఉండదు. దాంతో ముక్తి వాళ్ళ నాన్న శంకర్తో, ఫస్ట్ నువ్వు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి పాస్ అయితే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఫస్ట్ దానికోసం ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యి, ఆ తర్వాత నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత నాతో మాట్లాడడానికి రాని చెప్తే దానికి శంకర్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత శంకర్ ముక్తితో, నేను యూపీఎస్సీ ఎగ్జామ్ పూర్తి చేసేంత వరకు నీకు ఫోన్ చేయను అని చెప్పి వాళ్ళ అమ్మ గాజులు ముక్తికి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శంకర్ వాళ్ళ నాన్నతో, నేను యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను అని అంటాడు. ఇది విన్న నాన్న కూడా షాక్ అవుతాడు. అప్పటి నుంచి శంకర్ తన పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఫైనలీ 3 సంవత్సరాల తర్వాత శంకర్ తన యూపీఎస్సీ ఎగ్జామ్ ని క్లియర్ చేస్తాడు. దాంతో శంకర్ వాళ్ళ నాన్న కూడా ఎంతో ఆనందిస్తాడు. ఆ తర్వాత శంకర్ ముక్తి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ముక్తి తనకి మరియు జగ్జీత్ కి ఎంగేజ్మెంట్ అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటుంది. ఈ జగ్జీత్ ఎవరో కాదు, ముక్తి కాలేజ్లో ఉన్నప్పుడు కొత్తగా ప్రొఫెసర్ లాగా జాయిన్ అయి ఉంటాడు కదా, అతనే అయ్యి ఉంటాడు. యాక్చువల్లీ ఈ 3 సంవత్సరాలు ముక్తి ఫ్రాన్స్లో చదువుకుంటూ ఉంటే అక్కడే ఈమె పరిచయం మళ్ళీ జగ్జీత్తో అయిపోవడంతో వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఇదంతా చూసిన శంకర్ షాక్ అయిపోతాడు. ఆ తర్వాత శంకర్ వాళ్ళ నాన్న శంకర్ని ఎలాగోలాగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు.
అనుకుంటాడు. కానీ శంకర్ వాళ్ళ నాన్నని ఇంట్లో లాక్ చేసేసి మళ్ళీ తిరిగి ముక్తి వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తం నిప్పంటించేస్తాడు. ఇదంతా చూసిన ముక్తి చాలా భయపడిపోయి శంకర్ని ఇలా నువ్వు కోప్పడద్దు అని చెప్పి సర్ది చెప్పాలని చూస్తుంది. అప్పుడే శంకర్ ముక్తితో నువ్వు ఈ విధంగా ఎందుకు చేశావు, నువ్వు నన్ను ప్రేమించలేదా అని అడుగుతాడు. దానికి ముక్తి నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు శంకర్, నేను నీకు ముందే చెప్పాను, నేను కేవలం నా ప్రాజెక్ట్ కోసం మాత్రమే నీతో ఉన్నాను, నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి మాత్రమే అని అంటుంది. దానికి శంకర్ అయితే నువ్వు మీ నాన్న దగ్గర నా ఇన్సల్ట్ ఎందుకు చేపించావు, మీ నాన్నతో మాట్లాడమని నాకు ఎందుకు చెప్పావు, నన్ను యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వమని ఎందుకు ఛాలెంజ్ చేశారు అని అడుగుతాడు. దానికి ముక్తి నువ్వు ఆ రోజు ఆబిర్తో చేసిన దానికి నేను చాలా భయపడిపోయాను, అందుకే నేను నీకు సర్ది చెప్పడానికి ఇంటికి వస్తే నువ్వు అప్పటికి కూడా ఒప్పుకోవడానికి రెడీగా లేవు, అందుకే నేను మా నాన్నతో వచ్చి మాట్లాడు అని అన్నాను. మా నాన్నతో ముందే నువ్వు ఏదైనా ఛాలెంజ్ చేసి శంకర్ని నా జీవితం నుంచి దూరం చేసే అని నేనే చెప్పాను, కానీ నువ్వు నా మీద ఇంత సిన్సియర్గా ప్రేమతో యూపీఎస్సీ ఎగ్జామ్ని క్లియర్ చేసి వస్తావని నేను అనుకోలేదు అని అంటుంది. ఆ తర్వాత ముక్తి శంకర్తో నువ్వు యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేసినందుకు నాకెంతో హ్యాపీగా ఉంది, నువ్వు ఎప్పుడు కాలేజ్లో గొడవలు ఫైటింగ్లు అంటూ తిరిగేవాడివి, ఇప్పుడు చూడు నీ జీవితం నీకు ఇలాంటి మంచి ఛాన్స్ ఇచ్చింది, నువ్వు మంచిగా సెటిల్ అవ్వు అని అంటుంది. కానీ శంకర్కి యూపీఎస్సీ ఐపీఎస్ అవ్వడంలో ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు, తనకి కేవలం ముక్తి మాత్రమే కావాలి. అప్పుడే శంకర్ ముక్తితో నువ్వు నన్ను చంపేయి, లేకపోతే నాకు ముద్దు పెట్టు, లేకపోతే మనం ఇద్దరం చనిపోదాం, ఈ మూడిట్లో నువ్వు ఏది చేయకపోయినా కూడా నేను నిన్ను చంపేస్తాను అని అంటాడు. దానికి ముక్తి శంకర్తో నువ్వు నన్ను చంపేయి, ఎందుకంటే ఈ మూడిట్లో నేను ఏది చేయలేను అనేస్తుంది. ఇది విన్న శంకర్ చాలా బాధపడతాడు, ఎందుకంటే ముక్తి కేవలం తన థీసిస్ ని పూర్తి చేసుకోవడానికి తన ఫీలింగ్స్ తో ఆడుకుంది అని చెప్పి శంకర్ చాలా బాధపడతాడు. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. కానీ ముక్తి మాత్రం శంకర్ని పోలీసులు అరెస్ట్ చేయకూడదు అని అనుకుంటుంది, ఎందుకంటే ఇప్పుడే శంకర్ యూపీఎస్సీ ఎగ్జామ్ని పాస్ అయ్యి ఉంటాడు, అతనికి ఏదో ఒక మంచి జాబ్ రాబోతుంది, ఇతని పైన పోలీస్ కేసు అయిపోతే ఇతని కెరియర్ నాశనం అయిపోతుందని చెప్పి అనుకుంటుంది. కానీ శంకర్ మాత్రం ఇవంతా పట్టించుకోకుండా కావాలనే పోలీసుల ముందర సరెండర్ అయిపోతాడు. దాంతో పోలీసులు శంకర్ని చాలా కొడతారు. అప్పుడే ముక్తి వాళ్ళ నాన్నతో చెప్పి శంకర్ పైన ఎలాంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకుండా చూస్తుంది. మరోవైపు ముక్తి శంకర్ ఇంకా సైలెంట్గా ఉండడు అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది. ముక్తి జగ్జీత్తో మనం వెంటనే పెళ్లి చేసేసుకుందామని అంటుంది. దానికి జగ్జీత్ ముక్తితో నువ్వు ఇంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం లేదు, నువ్వేమీ భయపడకుండా శంకర్తో వెళ్ళి ఒక్కసారి మాట్లాడు, అన్ని సర్దుకుంటాయి అని అంటాడు. కానీ ముక్తికి శంకర్ తన మాటలు అస్సలు వినడు అని తెలుసుంటుంది. మరోవైపు శంకర్ వాళ్ళ నాన్న ముక్తి వాళ్ళ నాన్నతో శంకర్ని వదిలేయమని, శంకర్ చేసిన దానికి క్షమాపణ అడుగుతాడు. దానికి ముక్తి వాళ్ళ నాన్న శంకర్ వాళ్ళ నాన్నతో నువ్వు ఇక్కడున్న వాళ్ళందరి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే నీ కొడుకుని నేను విడిపిస్తాను అని అంటాడు. దాంతో శంకర్ వాళ్ళ నాన్న అక్కడున్న వాళ్ళందరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాడు. ఇదంతా పైనుంచి చూస్తున్న ముక్తికి వాళ్ళ నాన్న పైన చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత ముక్తి వాళ్ళ నాన్న శంకర్ని విడిపిస్తాడు. ఆ తర్వాత శంకర్ వాళ్ళ నాన్న స్టేషన్కి వెళ్తే శంకర్ని పోలీసులు చాలా దారుణంగా కొట్టి ఉంటారు. నాన్న ఎలాగోలాగా శంకర్ని తన నడుముకి కట్టుకొని ఇంటికి పిలుచుకొని వస్తూ ఉంటాడు. దారిలో శంకర్ వాళ్ళ నాన్న శంకర్తో నీకు చిన్నప్పటి నుంచి ఫ్లైట్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను నిన్ను ఒక మంచి పైలట్ చేయాలని అనుకున్నాను, కానీ ఈ కోరిక కూడా నాది నెరవేరలేదు అని అంటాడు. అప్పుడే దారిలో యాక్సిడెంట్ అవ్వడంతో శంకర్ వాళ్ళ నాన్న అక్కడే చనిపోతాడు. ఇది చూసిన శంకర్ చాలా బాధపడతాడు. ఆ తర్వాత శంకర్ వాళ్ళ నాన్నని బనారస్ తీసుకొని వెళ్ళి అక్కడే ఆయనకి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. అప్పుడే ఒక పూజారి శంకర్ని చూసి మనసు విరిగింది అని అర్థం చేసుకుంటాడు. ఆ పూజారి శంకర్తో నువ్వు ఇలాగే ఉంటే నువ్వు బ్రతికున్నా కూడా నీకు ముక్తి దొరకదు, చనిపోయాక కూడా నీకు ముక్తి దొరకదు, కాబట్టి నువ్వు ఇలాంటి అగ్గిలో కాలాల్సిందే, కానీ ఇందులోనే ఉండి బాధపడకూడదు అని అంటాడు. దాంతో శంకర్ ఇక తను ముక్తిని మర్చిపోవాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత శంకర్ ముక్తి పెళ్లి జరుగుతున్న చోటకి వెళ్ళి ముక్తితో నీకు పెళ్ళయ్యి నీకు ఒక కొడుకు పుట్టాలి, ఆ కొడుకు ప్రేమలో పడి ఓడిపోయిన తర్వాత అతని బాధ ఏంటో నీకు అర్థం కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న ముక్తికి చాలా గిల్టీగా అనిపిస్తుంది. దాంతో ఆమె జగ్జీత్తో పెళ్లి క్యాన్సిల్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత ముక్తి శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పటికే శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. యాక్చువల్లీ శంకర్ చనిపోవాలని అనుకుంటాడు.
అప్పుడే అతనికి వాళ్ళ నాన్న మాట అయినా నేను నిన్ను ఒక మంచి పైలట్గా చూడాలని అనుకుంటున్నాను అన్న మాట గుర్తొస్తుంది. దాంతో శంకర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాడు. కొన్ని రోజుల్లోనే శంకర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సెలెక్ట్ అయిపోతాడు. మరోవైపు ముక్తి శంకర్ తో చేసిన దానికి చాలా గిల్టీగా ఉంటుంది. అలాగే తను ఎక్కువగా మందు తాగుతూ ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ముక్తి శంకర్ ని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముక్తి శంకర్ తో మాట్లాడడానికి ట్రై చేసినా కూడా శంకర్ ఆమెతో మాట్లాడాడు. దాంతో ముక్తి శంకర్ తో నేను కొద్దిసేపు నీతో మాట్లాడాలి అని అనడంతో వీళ్ళిద్దరూ క్యాంటీన్ లోకి వెళ్లి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే సడన్ గా అక్కడ అటాక్ జరుగుతుంది. అటాక్ లో ముక్తికి దెబ్బలు తగులుతాయి. కానీ ఎలాగోలాగా శంకర్ ఆమెని కాపాడుతాడు. ఇండియా పైన శత్రు సైన్యాలు వాళ్ళు వచ్చి అటాక్ చేస్తూ ఉంటారు. సీనియర్ కూడా శంకర్ వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎగరేయాలి అని చెప్పి అనుకుంటాడు. కానీ తను శంకర్ కి పనిష్మెంట్ ఇవ్వడం వల్ల ఆ కౌన్సిలర్ శంకర్ ని చెక్ చేసి క్లియర్ లెటర్ ఇస్తే గానీ శంకర్ మళ్ళీ ఫ్లైట్ ఎగరేయడానికి ఒప్పుకోరు. దాంతో సీనియర్ శంకర్తో నువ్వు ఒకసారి వెళ్ళి ముక్తితో మాట్లాడి మీ మధ్య ఉన్నదంతా క్లియర్ చేసుకోండి అని అంటాడు. ఎందుకంటే సీనియర్ కి కూడా ముక్తికి మరియు శంకర్ కి మధ్య పాస్ట్ లో ఏదో ఉంది అని అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే 9 నెలల ప్రెగ్నెంట్ మహిళ ఇలాంటి డేంజరస్ ప్లేస్ కి అస్సలు రాదు. కానీ ముక్తి మాత్రం ఇక్కడికి రిస్క్ చేసి మరీ వచ్చుంటుంది. దాంతో సీనియర్ శంకర్తో నువ్వు వెళ్ళి మాట్లాడి అంతా క్లియర్ చేసుకొని క్లియర్ లెటర్ తీసుకొని రా, ఆ తర్వాతే నువ్వు యుద్ధానికి వెళ్ళగలవు అని అంటాడు. ఆ తర్వాత శంకర్ ముక్తి దగ్గరికి వెళ్తే ముక్తి శంకర్ యూనిఫామ్ చూస్తూ ఉంటుంది. అప్పుడే శంకర్ ముక్తితో నువ్వు సైలెంట్ గా పేపర్ పైన సైన్ చేసేసి వెళ్ళు, నేను ఫ్లై చేయడానికి వెళ్ళాలి అని అంటాడు. దానికి ముక్తి నేను పేపర్స్ పైన సైన్ చెయ్యను, ఎందుకంటే నువ్వు ఈ స్టేజ్లో యుద్ధానికి వెళ్ళావంటే నువ్వు బ్రతికి తిరిగి రాకపోవచ్చు, నేను మళ్ళీ నిన్ను కోల్పోవాలని అనుకోవట్లేదు అని అంటుంది. దానికి శంకర్ ముక్తితో నీ వల్ల నేను నా జీవితంలో అన్నీ కోల్పోయాను, ఇప్పుడు నాకెంతో ఇష్టమైన ఫ్లయింగ్ కూడా నువ్వు నన్ను చేయనీయడం లేదు అని అంటాడు. దానికి ముక్తి శంకర్ కాళ్ళపైన పడి నువ్వు నాకు కొడుకు పుట్టాలి, ఆ కొడుకు ప్రేమలో చావడం చూడాలి అని అన్నావు కదా, నాకు కొడుకే పుట్టబోతున్నాడు అని అంటుంది. ఆ తరువాత ముక్తి శంకర్తో నువ్వు ఆ రోజు నాకు ఆ మాట చెప్పి వెళ్ళిపోయినప్పుడు నేను పెళ్లిని క్యాన్సిల్ చేసేసుకొని నీ కోసం చాలా వెతికాను, కానీ నువ్వు నాకు దొరకలేదు. ఆ తర్వాత మా నాన్న నేను చనిపోయాక నీకు ఎవరో ఒకరు తోడుగా ఉండాలి కాబట్టి నువ్వు జగ్జిత్తో పెళ్లి చేసుకో అని చెప్పి నాకు పెళ్లి చేసేశారు. ఆ తర్వాత ముక్తి ప్రెగ్నెంట్ కూడా అయిపోయి ఉంటుంది. చాలా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆమె ఆరోగ్యం చాలా చెడిపోయి ఉంటుంది. ఆమెకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. దాంతో కొన్ని రోజుల్లోనే ముక్తి చనిపోతుంది అని ఆమెకి తెలిసిపోతుంది. దాంతో ఈమెకి పుట్టబోయే బిడ్డని శంకర్ చూసుకోవాలి అని చెప్పి ఈమె అనుకుంటుంది. అప్పుడే శంకర్ ముక్తితో నేను లో క్లాస్ వాడిని కదా, నా దగ్గర నీ కొడుకు పెరిగితే నాలాగే లో క్లాస్ లాగే పెరుగుతాడు అని అంటాడు. దానికి ముక్తి ఈ లో క్లాస్ అబ్బాయే ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టాప్ పైలట్ గా ఉండడం కూడా నేను చూశాను అని అంటుంది. అప్పుడే ముక్తి శంకర్తో నేను కొన్ని రోజుల్లోనే చనిపోతాను, నా దగ్గర ఎక్కువ టైం లేదు, ప్లీజ్ నా కొడుకుని నువ్వు చూసుకుంటావా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే శంకర్ నీ హస్బెండ్ అయిన జగ్జిత్ ఎక్కడున్నాడు అని అడిగితే అతను కూడా ఇండియన్ నేవీలో జాయిన్ అయ్యాడు, అతను కూడా ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు, అతని ప్రాణాలు కూడా ప్రమాదంలోనే ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ షిప్ కూడా వార్ జోన్లో ఇరుక్కుపోయి ఉంటుంది. దానికి శంకర్ ముక్తితో నువ్వేం టెన్షన్ తీసుకోకు, నీ పిల్లాడిని పెంచడానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు, ఒకవేళ నేను యుద్ధం నుంచి తిరిగి రాకపోయినా కూడా జగ్జిత్ అయినా తప్పకుండా తిరిగి వస్తాడు అని చెప్పి ముక్తి దగ్గర సైన్ తీసుకొని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శంకర్ యుద్ధానికి ఫ్లై అవుతాడు. అప్పుడే ఇతను జగ్జిత్ వాళ్ళ షిప్ ని ఒక చోట ఇరుక్కుపోవడం గమనిస్తాడు. ఆ గొడవల్లో శంకర్ ఉన్న జెట్టుకి అగ్గి అంటుకుంటుంది. దాంతో సీనియర్స్ వెంటనే ఆ జెట్ని అక్కడే వదిలేసి శంకర్ని నీళ్ళల్లో దూకేయమని చెప్తారు. కానీ శంకర్కి తను ముక్తికిచ్చిన మాట గుర్తొచ్చి అతను తన కాలుతున్న జెట్ని తీసుకుని వెళ్లి శత్రు సైన్యాల షిప్ పైన ల్యాండ్ చేయడంతో అక్కడ పెద్ద బ్లాస్ట్ అవుతుంది. దాంతో ఆ శత్రు సైన్యాల వాళ్ళందరూ చనిపోతారు. దాంతో జగ్జిత్ ప్రాణాలు ఎలాగోలాగా మిగిలిపోతాయి. అలాగే ఆ బ్లాస్ట్ లో శంకర్ కూడా చనిపోతాడు. మరోవైపు ముక్తికి ఒక కొడుకు పుడతాడు. అప్పుడే ముక్తి కూడా అక్కడే చనిపోతుంది. ఈ విధంగా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ స్టోరీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.